మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దైవ సేవకులకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు. నన్ను ఆహ్వానించిన సంఘ పెద్దలకు, ముఖ్యంగా కార్యదర్శి గారికి కూడా నా హృదయపూర్వకమైన, కమిటీ మెంబర్స్ అందరికి కూడా, ప్రెసిడెంట్ గారు అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 20వ అధ్యాయంలో ఉన్న చరిత్ర మీరు చదువుకుంటే అర్థమవుతుంది. ఆ చరిత్ర ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను రాలేదు, కానీ ఆ రోజున దైవజనుడు ఇశ్రాయేలు రాజైన ఆహాబుతో చెప్తున్నాడు, సిరియా వాళ్ళని మీరు ఓడించారు. 20వ అధ్యాయం ప్రారంభంలో సిరియా రాజు 32 మంది రాజులను తనతో కలుపుకొని రథములు గుర్రములు తీసుకొని ఇశ్రాయేలు రాజైన ఆహాబు యొక్క రాజధాని అయిన షోమ్రోను మీదకి, సమరయ మీదకి యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధంలో దేవుని యొక్క మహాకృపను బట్టి, దైవజనుని యొక్క ప్రవచనాన్ని బట్టి యుద్ధంలో ఆహాబు గెలిచాడు. ఆ రోజున సిరియన్లు అనుకున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీల దేవుడు కొండలకు దేవుడు, ఈజ్ ద గాడ్ ఆఫ్ మౌంటైన్స్, ఆయన లోయలకు దేవుడు కాదు. కనుక రాజా, మనం ఈసారి మైదానంలో యుద్ధం చేద్దాం. మైదానంలో యుద్ధం చేస్తే ఇశ్రాయేలీలు ఓడిపోతారు. కారణం, వారి దేవుడు కొండలకు మాత్రమే దేవుడు అని సెలవిచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఆలోచన చేసి యుద్ధానికి వచ్చినప్పుడు ఒక దైవజనుడు మరలా ఆహాబు దగ్గరకు వచ్చి అంటున్నాడు, సిరియన్లు ఇలా అనుకుంటున్నారు, నేను కొండలకే దేవుడిని అనుకుంటున్నారు. నేను కొండలకు మాత్రమే కాదు, లోయలకి దేవుణ్ణి, నేను ఎక్కడైనా దేవుణ్ణి, నేను ఒకే ఒక దేవుణ్ణి, నేను సృష్టికర్తని. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఆ మాట ఆహాబు రాజుతో దైవజనుడు సెలవిస్తూ అంటున్నాడు, నేను రోజున సర్వశక్తులైన దేవుణ్ణి రుజువు చేయబోతున్నాను. 32 మంది రాజులు యుద్ధానికి వచ్చిన ఆహాబు, నీవు జయించబోతున్నావు. కారణం, ఈ భూమి నాది, ఈ సృష్టి నాది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు సంఘమైన మనతో మాట్లాడాలనుకున్న మాట, కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడినట్లుగా, ఈ భూమియు దాని సంపూర్ణతయు నావి. ఈ భూమి అందలి సమస్తము, అవి లోయలైనా, కొండలైనా, మైదానాలైనా, ఎడారులైనా, సకల జాతుల ప్రజలు కూడా నావారు, అది నాది. నా ద్వారానే సమస్తం కలిగింది. నేను లేకుండా ఏదీ కలగలేదు. నేను ఏమైనా చేయగలిగిన దేవుణ్ణి, నేను మార్పు లేని దేవుణ్ణి, మారని దేవుణ్ణి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడిని. మీరు కంగారు పడొద్దు, జడియవద్దు, దిగులు పడొద్దు. మిమ్మల్ని నేను విడువను, ఎడబాయను, నేను మిమ్మల్ని మరిచిపోజాలను. మీకు నేను ఎప్పుడు తోడుగా ఉంటాను. మీరు మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్లో ఉన్న, వ్యాలీ ఎక్స్పీరియన్స్లో ఉన్న, మీరు కుంగిపోవలసిన అవసరం లేదు. మీ పక్షంగా యుద్ధము నేను చేస్తానని ఆ రోజున ఆహాబుతో సెలవిచ్చిన దేవుడు ఈ రోజున ఈ సంఘమైన మనతో సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్, కొండలకి దేవుడని సిరియన్లు అనుకున్నారు. ఇశ్రాయేలు దేవుడు యెహోవా కొండలకే దేవుడు అనుకున్నారు. కొండల అనుభవము స్పిరిచువల్గా దాన్ని తీసుకున్నట్లయితే, మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ అంటే అది ఆశీర్వాదకరమైన దాంతో పోలుస్తారు. వ్యాలీ ఎక్స్పీరియన్స్ అంటే, లోయల అనుభవం అంటే డిఫికల్టీసు, అది హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అది పిల్లల సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు. ఎవరైతే డిఫికల్టీస్లో, ట్రబుల్స్లో ఉంటారో వాళ్ళందరినీ ఆత్మీయ భాషలో ఏమంటారంటే, వీళ్ళు లోయల అనుభవాల గుండా నడుస్తున్నవారు అంటారు. మౌంటైన్ అనుభవాల గుండా నడుస్తున్న వారు ఎవరంటే, అన్ని రకాలుగా ఆశీర్వదించబడి సర్వ సమృద్ధిని కలిగి ఉన్నారనుకోండి. వాళ్ళని చూసి ఏమనుకుంటారంటే, ఆత్మీయ భాషలో వీళ్ళు మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్లో ఉన్నారు, వీళ్ళు ఉన్నతమైన ఆశీర్వాదాల్లో ఉన్నారు అనుకుంటారు. నిజమే, ఆత్మీయంగా ఆ భాష కరెక్టే. ఒక వ్యక్తి ఆశీర్వదించబడుతున్నప్పుడు, నీకేమీ దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించాడు అంటాం మనం, మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్. ఒక వ్యక్తి కుంగిన దశలో ఉన్నప్పుడు,
అతన్ని చూడు ఎంత భయంకరమైన దిగజారిన స్థితిలో ఉన్నాడో, కుంగిన స్థితిలో ఉన్నాడో అంటాం, మనమే అంటాం. కనుక మౌంటైన్ ఎక్స్పీరియన్స్ అనేది ఆశీర్వాదానికి సాదృశ్యం. లోయల ఎక్స్పీరియన్స్ అనేది ఒక వ్యక్తి ట్రబుల్స్ ఫేస్ చేయడానికి సాదృశ్యం. ఈ రోజున కొండల ఎక్స్పీరియన్స్లు అంటే ఆశీర్వదించబడుతున్న స్థాయిలో ఒక క్రైస్తవుడు ఉంటే చేయాల్సిన పని ఏంటంటే అతడు తన యొక్క వంచి శిరస్సు వంచి తనను ఆశీర్వదించిన దేవునికి ఘనత చెల్లించాలి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఒకవేళ ఒక వ్యక్తి ఆశీర్వదించబడుతున్న స్థితిలో ఉంటే, మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్లో ఉంటే, అతను చేయాల్సింది శిరము వంచి తనను ఆశీర్వదించిన దేవునికి వందనం చేయాలి. ఒకవేళ వ్యాలీ ఎక్స్పీరియన్స్లో ఉంటే, ఏదైనా ట్రబుల్స్, ఏదైనా డిఫికల్టీస్, ఏదైనా ప్రాబ్లమ్స్, ఏ స్థితిలో ఒకవేళ ఒక వ్యక్తి ఉన్నా, క్రైస్తవుడి గురించి మనం మాట్లాడుకునేది, హిందువుల గురించి మనం మాట్లాడట్లా. ఒక క్రైస్తవుడు ఈ అనుభవాల్లో ఉంటే కుంగిపోవాల్సిన అవసరం లేదు. 148వ కీర్తనలో రాశాడు, దేవుడు రాయిస్తున్నాడు, నేను కృంగిన వారిని లేవనెత్తువాడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పడిన వారిని ఉద్ధరించువాడను. కుంగిన వారిని లేవనెత్తాడు, పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు మీరు ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఈ వ్యాలీ ఎక్స్పీరియన్స్ గుండా ఎవరైనా వెళ్తుంటే, అది పిల్లల వివాహాలు కావచ్చు, గర్భఫలాలు కావచ్చు, సంఘ సమస్యలే కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్యలే కావచ్చు, వృద్ధాప్య సమస్యలే కావచ్చు, ఏ డిఫికల్టీస్ గుండా ఒక క్రైస్తవ కుటుంబం నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి, యేసుక్రీస్తు నా కొరకు పాపపు ముద్దగా మారాడు, రోమా 5:1 ప్రకారం నేను ఆయన్ని విశ్వసించడం ద్వారా నీతిమంతునిగా తీర్చబడ్డాను, నేను భక్తిహీనుడిగా ఉండగానే నా ప్రభు నా కొరకు చనిపోయాడు, నన్ను పాపపు దాసత్వము నుండి, మరణ భయము నుండి, హెబ్రీ 2:14 రాయబడినట్లుగా పాపపు దాసత్వం నుండి, మరణ భయము నుంచి విడిపించింది నా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎందరైతే విశ్వసిస్తారో, ఈ రోజున ప్రభు వారితో మాట్లాడుతున్న మాట, మీరు ఎలాంటి వ్యాలీ అనుభవాల గుండా మీరు వెళ్తున్నా, ఎలాంటి ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ మధ్యలో వెళ్తున్నా మీరు కంగారు పడకండి. ఆశీర్వదించిన దేవుణ్ణి, ఒక వ్యక్తిని మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్లోకి తీసుకెళ్ళిన వ్యక్తిని, లోయలో ఉన్న నిన్ను, కృంగిన నిన్ను కూడా లేపుతాను, పడిన నిన్ను ఉద్ధరిస్తాను, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించే బాధ్యత నాది. నేను మారని దేవుణ్ణి, మార్పు లేని దేవుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఈ రోజున మీరు ఆరాధిస్తున్న దేవుడు నిన్న ఎవరో, ఈరోజు ఎవరో, రేపు కూడా ఆయనే. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. ఆ సంగతి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. యెహోషువతో అంటున్నాడు, నిన్ను విడువను ఎడబాయని అంటున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు. యోహాను సువార్త 14:1 అంటున్నాడు, మీ హృదయములు కలవరపడనీయద్దు. ఎందుకు మీరు కలవరపడుతున్నారు? ఎందుకు ట్రెంబుల్ అవుతున్నారు? ఎందుకు మీరు షివర్ అవుతున్నారు? ఎందుకు కంగారు పడుతున్నారు? నేను కొండల్లో నేను దేవుణ్ణే, లోయల్లో దేవుణ్ణే, మైదానంలో దేవుణ్ణే. ఏ పరిస్థితులు గుండా మీరు వెళ్ళినా మిమ్మల్ని లేపగలిగిన వాడిని, మిమ్మల్ని స్వస్థపరచగలిగిన వాడిని, మిమ్మల్ని ఆశీర్వదించగలిగిన వాడిని, మీకు సమాధానం ఇవ్వగలిగిన వాడిని, మీ పిల్లల్ని దీవించగలిగిన వాడిని, ఒక రోజున నిత్య రాజ్యానికి మిమ్మల్ని చేర్చగలిగిన వాడిని, మీ కొరకు రక్తం చిందించిన, మీ కొరకు పాప ముద్దగా మారిన, నా రక్తంతో మిమ్మల్ని కొన్న యేసుని నేను అంటున్నాడు. గట్టిగా 2 చేతుల పైకెత్తి చప్పట్లు కొడుతూ ప్రభువు నామాన్ని కనపరుచుకున్నా. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ధైర్యం గనక మనం ఉంటే, ఈ ధైర్యం గనక మీకు నాకు ఉంటే, ఈ రోజున మీరు నేను ఏ స్థితిలో ఉన్నా ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలు అనుభవించే కుటుంబంగా మీరుంటే, శిరస్సు వంచి ఎప్పుడు ప్రభువుకు నమస్కరిస్తూ ఉండండి. ప్రభువా, నీవు చేసిన కార్యాలకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను. నా జ్యేష్ఠ పుత్రుని ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేను, నా గర్భఫలం ఇచ్చినా రుణం తీర్చుకోలేను, ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను ప్రభువా. జీవితకాలం అంతా కృతజ్ఞతగా బతకగలగాలి. ఒకవేళ వ్యాలీ ఎక్స్పీరియన్స్లో ఈరోజు ఉంటే, రకరకాల ట్రబుల్స్ మీరు ఫేస్ చేస్తూ ఉంటే,
కంగారు పడొద్దు అని ప్రభు చెప్తున్నాడు. తల ఎత్తండి, నా వైపు చూడండి. మీరు కన్నీరు కారిస్తే నేను చూడలేను, నీ కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన దేవుడిని నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మీరు ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అండి. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన వారులరా, ఈ రోజున ఒక ముగ్గురు యొక్క చరిత్రలు మన యొక్క వాక్య సందేశంలో భాగంగా ముగ్గురు చరిత్రలు మనం గమనిద్దాం. ఈ ముగ్గురు జీవితాల్లోకి వెళ్ళబోయే ముందు మార్కు సువార్త 9వ అధ్యాయం మీరు ఒకసారి దాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు వాక్యాలు చదివించే టైం నా సందేశంలో ఉండదు. కారణం ఏంటంటే మీరు ఇచ్చే టైం నాకు 45 మినిట్స్ కనుక అన్నీ చదివి శ్రద్ధగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం కనుక రికార్డ్ చేస్తున్నారు కనుక మరల వినొచ్చు. యూట్యూబ్ ఛానల్ కూడా నాది కూడా ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రీగా వినండి, ఇంకా కొత్త మెసేజ్లు కూడా వినొచ్చు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులు తీసుకొని కొండ మీదకి వెళ్ళాడు. అక్కడ ఆయన వస్త్రములు ఏ చాకలి వాడు తెల్లగా చేయనంతగా తెల్లవైనవట. అది ద మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్. ఆ రూపాంతరపు అనుభవానికి పొందినప్పుడు అక్కడ ఇద్దరు దైవజనులు ఏలియా, మోషే ఇద్దరు కూడా వచ్చినట్లుగా మనం చూడగలం. పేతురు ఆయనతో ఉన్నవారు వాళ్ళని చూశారు. యేసుప్రభు యొక్క శిష్యులు ఎంత ఆనందపడ్డారంటే వాళ్ళు యేసుప్రభుతో అంటున్న మాట అంతా అయిపోయిన తర్వాత మనం ఇక్కడే ఉందాం, 3 గుడారాలు వేస్తాము, నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి, మేము ఇక్కడే ఉండి మిమ్మల్ని చప్పట్లు కొడుతూ ఆరాధిస్తాం, మాకు ఈ ఆనందం కావాలి, జీవితాంతం ఈ ఆనందం కావాలి అన్నారు వాళ్ళు. అది మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితం అంటే సుఖ దుఃఖాల సమ్మేళనం. జీవితంలో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, సంతోషం ఉంటుంది, శ్రమలు కూడా ఉంటాయి. ఏ వ్యక్తి జీవితం పూర్తిగా సంతోషంగా సాగదు. ఎంత గొప్ప దైవజనుడి జీవితమైనా భయంకరమైన స్థితిలో పడే అవకాశం ఉంది, ఒక రోజున లేచే అవకాశం ఉంది. సంతోషం ఉంటుంది దైవజనుడి జీవితంలో, వేదన కూడా ఉంటుంది. అట్ ది సేమ్ టైం నా కుటుంబంలో కూడా, మీ కుటుంబాల్లో కూడా మేము మా జీవితకాలం అంతా ఆశీర్వదించబడుతూనే ఉన్నాం అని ఎవ్వరు ధైర్యంగా చెప్పలేరు. ఏ భార్యాభర్తలు ఇద్దరు కూడా మా జీవితంలో మా ఇద్దరి మధ్య ఎప్పుడు చిన్న గొడవ కూడా రాలేదని చెప్పారు అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలే కాదు. కారణం ఏంటంటే భార్యాభర్తలు అంటే ఖచ్చితంగా చిన్న చిన్న విషయాలు వస్తాయి, ఖచ్చితంగా వచ్చి తీరతాయి, వస్తాయి కూడా. వస్తేనే కుటుంబం. జీవితం సుఖ దుఃఖాల సమ్మేళనం. ఎప్పుడైతే యేసు ప్రభువుతో ఉన్న శిష్యులు ఆ కొండ మీద ఆ సంతోషాన్ని అనుభవించారో, ప్రభు ఎప్పుడు కొండ మీద ఉన్నాడు కదండి, జనాల మధ్యకి దిగి రావాలి కదా, ఆయన కొండ దిగొస్తున్నాడు. ఇక ఇప్పుడు లోయ అనుభవంలోకి వస్తున్నాడు. ఆ లోయ అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ మార్కు సువార్త 9వ అధ్యాయం 14వ వాక్యం నుండి ప్రారంభమవుతుంది ఆ లోయ అనుభవం. అక్కడ ఏం జరుగుతుందనంటే, ఒక తండ్రి యేసు ప్రభు యొక్క మిగిలిన శిష్యుల దగ్గరికి వచ్చి, నా కుమారుడు చాంద్ర రోగంతో బాధపడుతున్నాడు, వీడికి మూర్ఛలు వస్తాయి, పడ్డాడంటే నీళ్లలో పడతాడో నిప్పుల్లో పడతాడో తెలియదు, భయంకరమైన బ్రతుకు వీడిది, ఎప్పుడు చనిపోతాడో తెలియని పరిస్థితి, నా కుమారుడిని బట్టి నేను గుండెలు బాదుకుంటున్నాను. ఈ రోజున పిల్లలను బట్టి గుండెలు బాదుకునే క్రైస్తవ తల్లిదండ్రులను నా కళ్ళతో నేను చూస్తున్నా. తల్లిదండ్రులను బట్టి తలదించుకొని నడిచే క్రైస్తవ యవనస్తుని కూడా నేను చూశా. తండ్రిని బట్టి తలదించుకొని అన్ని టాలెంట్స్ ఉన్నా కాలేజీలో తన టాలెంట్ చూపకుండా కేవలం తలదించుకొని నడిచి వచ్చే కొడుకును కూడా నేను చూశా. ఎందుకురా నీకు ఈ బాధ అంటే, నేను ఆడితే గెలుస్తా, నేను గెలిచానంటే మా ఊరోళ్ళు 4 ఉన్నారు ఇక్కడ, పలానా తాగుబోతోడు కొడుకని ఊరంతా ప్రచారం చేస్తారు. నేను అవమానం పొందడం కంటే మౌనంగా నా చదువు నేను చదువుకుంటే నన్ను ఎవడో మాట్లాడ్డ కదండి అని వాడు నాతో అంటున్నాడు. ఒక తల్లి తలదించుకొని 15 రోజులు బట్టి బతుకుతుంది. ఎందుకమ్మా తలదించుకొని బతుకుతున్నావు? నాకెప్పుడు పలకరించేదానివే కదా నన్ను, ఎందుకు పలకరించట్లేదు? నా ఇంట్లో జరిగిన అభయంకరమైన స్థితికి తల ఎత్తుకోలేకపోతున్నాను అన్నయ్య. భయంకరమైన వ్యాలీ ఎక్స్పీరియన్సెస్, లోయ అనుభవాలు.
తల్లిదండ్రుల వల్ల పిల్లలు, పిల్లల వల్ల తల్లిదండ్రులు, ఉద్యోగంలో, వ్యాపారంలో రకరకాల హింసలు. మానవ సమాజం సంతోషంగా లేదు. ఈ యుగాన్ని పరిపాలిస్తుంది 2 కొరింథియన్స్ 4th చాప్టర్ 4th వర్స్ ప్రకారం యుగ సంబంధమైన దేవత, ద గాడ్ ఆఫ్ ఏజెస్. యుగ సంబంధమైన దేవత పరిపాలిస్తున్నాడు. యుగ సంబంధమైన దేవత పరిపాలించేటప్పుడు రకరకాల తెగుళ్ళు, వ్యాధులు వస్తుంటాయి. అది అన్యులే కాదు, క్రైస్తవుడు కూడా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇక్కడ వర్షం పడ్డప్పుడు ఈ చర్చి మీద పడకుండా వర్షం ఉంటుందా? పక్కింటి మీదే పడి మీ చర్చి మీద వర్షం పడదా? ఖచ్చితంగా పడుతుంది. సూర్యుడు పక్కింటి మీదనే పడతాడా? మీ ఇంటి మీద పడతాడు. మనం పాపపు లోకంలో ఉన్నాం. వీఆర్ లివింగ్ ఇన్ ది ఫాలెన్ వరల్డ్. చెడిపోయిన లోకంలో ఉన్నాం. సాతాను పరిపాలిస్తున్న లోకంలో మనం ఉన్నాం. సర్వాధికారి అయిన దేవుడే, సర్వాధికారి దేవుడే కాదని ఈ లోకంలో నివసించినంత వరకు ఖచ్చితంగా మనం కొన్ని శ్రమల గుండా వెళ్ళాల్సిందే. అదేంటండి దేవుని బిడ్డలు శ్రమల గుండా వెళ్ళటం ఏంటి? దేవుని బిడ్డలు శ్రమల గుండా వెళ్ళాల్సిన అవసరమే లేదు. యు ఆర్ ట్రూ, 100% కరెక్ట్. అసలు దేవుని పిల్లలు శ్రమ పట్టడం ఏంటి? ఎందుకు వచ్చింది మనకు శ్రమ? మన ముత్తాత ఒకడున్నాడు, ఆదాం. దేవుడి మాట కాదని ధిక్కరించి మొదటి మానవ దంపతులు దేవుని గుండెల మీద తన్నారు. తమను సృష్టించిన తన ఊపిరినే ఆ మొదటి మానవుడికి దేవుడిస్తే తన ఊపిరిని ఆదాముకు దేవుడిచ్చాడు. హీ బ్రీత్డ్. దేవుడే ఊదాడు ఆదాము యొక్క నాసికా రంధ్రాలలో. అంత పరమ తండ్రినే భార్యతో కలిసి గుండెల మీద కొట్టాడండి. ఈ రోజున మన పిల్లలు మనల్ని హింస పెడితే, ఒకవేళ ఎవరికైనా కుటుంబాల్లో పరిస్థితులు ఉంటే మీరేం కంగారు పడకండి. సృష్టికర్తనే గుండెల మీద తన్నిన నరజాతి మంది. ఒక ఏమంటది నాతో, నా కొడుకు నా మాటే ఏంటండి. వినడు. ఎందుకు వింటాడు? సృష్టికర్త మాటే వినలా. సృష్టికర్తనే గుండెల మీద తన్నిన మానవ జాతి మంది. ప్రార్థన చెయ్యి, ప్రభువు మార్చాల్సిందే తప్ప మరెవరూ మార్చలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మొదటి ఆదాము నుంచి వచ్చిన ఆ పాపపు తాలూకు శాపం, ఆ శ్రమలు ఈ రోజున మనం అనుభవిస్తూనే ఉన్నాం. అది ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తూనే ఉన్నారు. అయితే ప్రభు ఒక మాట చెప్తున్నాడు, మీరు కలవరపడకండి, మీరు కంగారు పడకండి. నేను మారని దేవుణ్ణి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యంలో నేను మార్పు లేని దేవుణ్ణి అంటున్నాడు. హెబ్రీ 13లో అంటున్నాడు, యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అంటున్నాడు. ఆయన ఈ రోజున మనకి ఇవ్వాల్సి అనుకున్న సందేశం, మీరు కంగారు పడకండి. ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులు కొండ దిగి వస్తే అక్కడ ఏం చూశారంటే, భయంకరమైన ఒక చాంద్ర రోగి విచ్చలవిడిగా అతడు పడిపోతున్నాడు. ఎప్పుడు చనిపోతాడో తెలియదు. అక్కడేమో సంతోషం, ఇక్కడ దుఃఖం. కానీ నా ప్రభు ఊరుకున్నాడా? వాడిని స్వస్థపరిచి వాడికి కూడా మౌంటైన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. కృంగిన ఆ తండ్రిని ఆయన లేపాడు. కృంగిన ఆ తండ్రికి ఆయన సంతోషం ఇచ్చాడు. అతని కుమారుని స్వస్థపరిచి పంపించాడు. ఈ రోజున ప్రభు మనకు అన్ని విధాలా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, నమ్మగలిగితే. హెబ్రీ 11:6లో దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు. ఈ నమ్మకం. ఎన్ని సంవత్సరాలైంది చర్చికి రాబట్టి మనం, ఎన్ని సంవత్సరాలైంది నేను యేసు ప్రభువుని నమ్ముకొని? ఈ నమ్మకం నాలో 100% ఉందా? దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. అంతేగాని సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి ఉద్యోగం చేసేటప్పుడు నీ ఫ్రెండ్స్ 10 మంది వచ్చి యేసు ప్రభువుని నమ్ముకున్నావని అంట కదా అంటే, అందరి దేవుళ్ళు ఒకటేలే అన్నావంటే నీ దగ్గర లేనిది, నీకు యేసు ప్రభువే దేవుడు అనే నమ్మకం నీకు లేదు. నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో నువ్వు యేసుని ఘనపరచలేదు అంటే సృష్టికర్త యేసు అనే నమ్మకం నీకు నాకు లేదని అర్థం. నేను మొన్ననే మా బంధువుల నిశ్చితార్థానికి వెళ్ళాను. మా బంధువు అంటే కాదు, నా సొంత తమ్ముడు కొడుక్కే. అక్కడ నేను నా పిల్లలు ప్రత్యేకంగానే ఉన్నాం. అంత విగ్రహారాధన సంబంధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
నేను పెద్దవాడిగా నేను వెళ్ళాలి, తప్పనిసరిగా వెళ్తా. వెళ్ళా. కానీ అక్కడ మేము ఏ ప్రత్యేకతను పాటించాలో ఆ ప్రత్యేకతనే పాటించాం. పాటించకపోతే మీరు నేను ఒకటేలే, పెద్ద తేడా ఏమి లేదు అంటే మన సర్వ సృష్టికర్త యేసనే నమ్మకం మనకు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలరా, యెహోవా యందు నమ్మిక ఉంచండి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు పరిపూర్ణమైన నమ్మకం ఉంచండి. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన మాత్రమే దేవుడు, ఆయన ఒక్కడే మానవాళి కొరకు అమూల్యమైన రక్తాన్ని చిందించిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఆయన రక్తం తప్ప మనిషిని పాపం నుండి పరిశుద్ధపరిచేది మరొకటి లేదు. ఒకవేళ ఉందని ఆలోచన ఏదైనా మీకుంటే దయచేసి తీసేసుకోండి. యేసు కులదేవుడు కాదు, మతదేవుడు కాదు, జీవితాలను మార్చగలిగిన వాడు, హృదయాన్ని మార్చగలిగిన వాడు. కులదేవుడైతే నన్ను మార్చేవాడు కాదు, మతదేవుడైతే నన్ను మార్చేవాడు కాదు. యేసుక్రీస్తు కుల మతాలకు అతీతుడు. ఆయన సర్వశక్తుడైన దేవుడు. ఆయన నమ్మినవాడు నిజంగా ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుడు పూజార్హుడు, వందనము చేయుటకు అర్హుడు, పాపము లేని పరిశుద్ధుడు, కామ క్రోధ మోహ మదమత్సరాలు లేనివాడు, మచ్చ ముడత డాగు లేనివాడు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు చేయగలరని సవాలు చేస్తే ఏ ఒక్కడు ఆయనలో పాపం చూపించలేకపోయాడు. సుచరిత్ర కలిగిన దేవుడు యేసు మాత్రమే. ఆయన నమ్ముకున్న మీరు ధన్యులు. ఎక్కడ నిలబడ్డా యేసుని ఘనపరచండి. యేసుని దేవుడని ఒప్పుకోవడానికి సిగ్గుపడకండి, తల దించకండి. మీరు నమ్ముకున్న దేవుడే సృష్టికర్త. ఎవరితో వాదించాల్సిన అవసరంలా. కానీ మీ దేవుడిని బట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. తప్పనిసరిగా మిమ్మల్ని ఏ ఎక్స్పీరియన్స్లో మీరున్నా మిమ్మల్ని ఆశీర్వదించే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. దావీదు యొక్క జీవితంలో 9 అడుగుల 6 అంగుళాలు ఉన్న ఒక వ్యక్తిని, రాక్షసుడిని, 5 అడుగుల 4 అంగుళాలు 6 అంగుళాలు ఉంటాడు దావీదు. ఒక్క వడిసెల రాయితో యెహోవా నామంలో చంపాడు. రాక్షసుడిని చంపిన తర్వాత దావీదుకు శ్రమలు ప్రారంభమయ్యాయి. రాక్షసుని ఎందుకు చంపాడు? ఆ దేశాన్ని పాలిస్తున్న రాజైన సౌలు గొల్లియాతును చూసి గడగడలాడిపోతున్నాడు. జ్వరం వచ్చేసింది. సైనికులందరూ భయపడి టెంట్లో దూరారు. గొల్లియాతు సవాల్ అంటున్నాడు. అతనికి ఎదురుగా వెళ్ళి సవాల్ చేసేవాడు ఎవడు లేడు. దేవుని యొక్క ఆత్మ కలిగిన వ్యక్తి, తాను నమ్మిన దేవుడంటే నమ్మకం కలిగిన వ్యక్తి, పొట్టివాడైనప్పటికి కూడా ఒక్క వడిసెల రాయితో యెహోవా నామంలో యుద్ధానికి వెళ్ళాడు. గొల్లియాతు తల వాడి కత్తితోనే తెగ నరికాడు. ప్రజలు దావీదును పొగిడారు. శ్రమలు ప్రారంభమయ్యాయి. దేవుని చేత నియమించబడిన రాజు అయిన సౌలు తన కుమారుడైన యోనాతాను ఎక్కడ రాజు కాకుండా పోతాడోనని దావీదును చంపాలని నిర్ణయించుకున్నాడు అన్యాయంగా. ప్రియమైన దేవుని బిడ్డలరా, దావీదుని కుక్కలాగా తరిమాడు. భయంకరమైన శ్రమలు దావీదు జీవితంలో. ఒక దశలో 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం మీరు చూసినట్లయితే సిక్లగ్ అనే ప్రాంతంలో దావీదు నివసించేటప్పుడు అమాలేకీయులు వచ్చి దావీదుతో పాటు అతనితో ఉన్న స్నేహితుల సంపదనంతా దోచుకొని వెళ్ళారు. సంపద పోతే సంపాదించుకోవచ్చు, కానీ భార్యలను బిడ్డలను కూడా తీసుకెళ్లారు. ఇది భయంకరమైన పరిస్థితి. స్నేహితులు ఏమయ్యారో తెలుసండి? ప్రాణ స్నేహితులే శత్రువులై ప్రాకారాలు కూల్చడానికి సిద్ధపడ్డారు. దావీదు యొక్క స్నేహితులే దావీదుని చంపాలని రాళ్లతో కొట్టబోయారు. అందరూ కలిసి నివసిస్తున్నారు. దావీదు తప్పేం లేదు, కానీ దావీదు కారణం అని చెప్పి రాళ్లతో కొట్టి చంపబోయారు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆ 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 4 నుండి 8 వాక్యాలు మీరు చూస్తే, వాళ్ళు రాళ్లతో కొట్టి చంపబోతున్నా కూడా దావీదు చేసింది ఏంటో తెలుసండి? యెహోవా వద్ద విచారణ చేశాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దావీదు ఆ క్షణంలో ఎక్కడున్నాడు తెలుసా? లోయ అనుభవంలో ఉన్నాడు. భయంకరమైన శ్రమలో ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు అంటున్నాడు. నేను శ్రమలు పొంది ఉందుట మేలాయని అంటున్నాడు ఆయన. దావీదుకి తన దేవుడు ఎవరో తెలుసు.
స్నేహితులకు తెలుసు కానీ అంత నమ్మకం లేదు. మరి మీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? యేసుప్రభు మనకు బాగా తెలుసు. మన ఇంట్లో బైబిల్ తప్ప ఏం ఉండదు, భగవద్గీత ఉండదు. కానీ యేసుప్రభు తెలుసా? బైబిలే తల కింద ఉంటుంది, కానీ యేసుప్రభు తెలుసా? దావీదుకి యేసుప్రభు తెలుసు. తెలియని వాళ్ళంతా రాళ్లతో కొట్టబోయారు, దావీదుతోనే ఉన్నారు. తెలిసిన దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున లోయ అనుభవం గుండా మీరు నేను వెళ్తుంటే, కృంగిన స్థితిలో మీరు నేను ఉంటే, దానికి పరిష్కారం ఒక్కటే. ఏ స్థితిలో మీరున్నా ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎడతెగక ప్రార్థించండి, విడువక ప్రార్థించండి, మరువక ప్రార్థించండి, విసుగక ప్రార్థించండి. ప్రార్థన మిమ్మల్ని లోయ అనుభవాల్లో నుంచి విడిపిస్తుంది. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించడానికి మార్గాన్ని చూపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు జీవితంలో ఆ భయంకరమైన అనుభవంలోంచి బయటికి రావడానికి చేసింది దావీదు ఏంటో తెలుసా? ప్రార్థన. యెహోవా మీదనే మనసు నిలిపాడు. యెషయా 26:3 ప్రకారం సమాధానం అతని హృదయంలోకి వచ్చింది. ప్రార్థించాడు. దేవుడు చెప్పాడు, వెళ్ళు అమాలేకీయులను తరమ్మన్నాడు. తరిమాడు. 17-18 వాక్యాల్లో దావీదు సమస్తమును తిరిగి సంపాదించుకొని అని రాసింది. హీ రికవర్డ్ ఆల్. ఈ రోజున ఏ కుటుంబం ఏం కోల్పోయిందో, ఏ పిల్లలు ఏమి కోల్పోయారు ఇప్పటి వరకు, మనం ఈ రోజు వరకు ఏమి ఆశీర్వాదాలు కోల్పోయామో, ఆశీర్వాదాలన్నీ పొందే మార్గం ఒక్కటే. దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటితో ప్రార్థించడం ఒక్కటే. ఒక్కరోజు కాదండి, ఒక్కరోజు కాదు, విసుగక, ఎడతెగక, విడువక, మరువక, మాటి మాటికి ప్రార్థన ఆలకించే దేవుడు మనకున్నాడనే నమ్మకంతో, నాకు మొరపెట్టి ఉత్తరం ఇస్తానన్న దేవుడు మనకున్నాడు. దేవుడు దావీదు ప్రార్థన ఆలకించాడు, సమస్తాన్ని సంపాదించుకోగలిగాడు. అందుకే కీర్తనల గ్రంథం 46:1-2లో కీర్తనకారుడు రాస్తున్నాడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు, నా ఆశ్రయము, నా దుర్గము, నా ప్రభువే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు లోయ అనుభవాల గుండా వెళ్ళాడు, దేవుడు ఆయన్ని విడిపించాడు. ఈ రోజున ఏ స్థితిలో మీరున్నారో నాకు తెలియదు. నా జీవితంలో కూడా కొన్ని లోయ అనుభవాలు ఇంకా ఉన్నాయి. నేనేం పెద్ద భక్తుడిని, దేవుడిని కాదు, ఎవడు కాడు. ఎవడని అనుకుంటే వాడు పొరపాటు, వాడు దుర్మార్గుడు. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎవరు కాదు, ఎవరు అతీతులం కాదు. వీ హ్యావ్ టు ఫేస్ సమ్ ట్రబుల్స్. ప్రతి ఒక్కడు శ్రమలు అనుభవించే దేవుని రాజ్యంలో చేరాలి. నేను శ్రమలు అనుభవించను, పరలోకం నాకు కావాలంటే కుదరదు. కోట్లు ఖర్చు పెట్టి పూజలు చేసేవాడు కూడా శ్రమలు అనుభవిస్తున్నాడు. పరలోక రాజ్యం అంత ఈజీ కాదండి. దేవుని రాజ్యం చేరిపోతాం. నిన్ననే తాగుడు మానేసా, ఈరోజు బాప్తిసం పొందా, ఒకవేళ బతుకుంటే మళ్ళీ రేపు తాగుతా, నేను పరలోకానికి వెళ్తా, మా పాస్టర్ గారు బాప్తిసం ఇచ్చాడు, యోర్దాను నదిలో ఇచ్చాడు, యోర్దాను నదిలో మునుగు, గోదావరి నదిలో మునుగు, కృష్ణా నదిలో మునుగు, పరలోకం దొరకదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనసు మార్చుకొని ప్రార్థించే వ్యక్తి దేవుడు అతను తప్పనిసరిగా విడిపిస్తాడు. రెండో వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. అపోస్తలుడైన పౌలు. అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయంలో 21వ వాక్యంలో మీరు చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, 14 రోజులు నక్షత్రాలు కనబడలేదట, సూర్యుడు కనబడలేదట, అసలు పగల రాత్రి తెలియట్లేదట. లూకా భక్తుడు రాస్తున్నాడు అక్కడ, మేము బ్రతుకుదామన్న ఆశ మాకు లేదు అని రాస్తున్నాడు. 276 మంది ఆ ఓడలో ఉన్నారు. బ్రతుకుతామన్న ఆశ ఎవరికీ లేదు, కానీ ఒక్క పౌలుకు మాత్రమే ఉంది. ఈ రోజున ఈ సంఘంలో మీరు ఎంతమంది కూర్చున్నారు? మీకు చాలా చాలా ఆశీర్వాదాలు కావాలని మీ అందరి హృదయాల్లో ఉంది. చదువుకునే పిల్లలకి బాగా చదవాలి, మంచి ర్యాంక్ రావాలి, మంచి ఉద్యోగం రావాలి, తల్లిదండ్రులకైతే మా బిడ్డకు మంచి అల్లుడు రావాలి, మంచి కోడలు రావాలి, చాలా చాలా ప్రమోషన్స్ రావాలి, ఎన్నెన్నో ఉన్నాయి మీకు. కానీ ఈ రోజున ఈ మాట విన్నప్పుడు, ఈ మాట మీరు చదివినప్పుడు, మీకు బ్రతుకుదామన్న ఆశ మాకు లేదు అని లూకా రాస్తున్నాడు. కానీ పౌలు గారికి ఒక ఆశ ఉంది, నేను బ్రతుకుతా, నాతో పాటు 276 మంది బతుకుతారు అన్న ఆశ పౌలుకు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. పౌలు గారికి ఉన్న ఆశ మీకు ఉండాలి, నాకు ఉండాలి.
నేను బ్రతుకుతా, నేను సేవ చేస్తా. నా భార్య ప్రభు దగ్గరికి వెళ్ళింది. నేను నిరాశకు గురయ్యాను అనుకున్నారు అందరూ. చాలామంది అనుకున్నారు వీడు సేవ చేయడు అనుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగే సేవ మహిమకరంగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నన్ను భక్తిలో నడిపించింది ఆమె లేకపోతే నా జీవితమే లేదు. నన్ను చేయి పట్టి నడిపించింది ఆమె. నాకు డబ్బు ఇచ్చి, ఆమె జీతంలో డబ్బులు నాకు ఇచ్చి సువార్త ప్రకటించమని పంపించింది. నేను చిన్న చిన్న పుస్తకాలు ప్రింట్ చేస్తే వాటికి డబ్బులు ఇచ్చింది ఆమె. నేను ఉద్యోగానికి రాజీనామా చేసి సేవ చేస్తుంటే అంతగా నన్ను ప్రోత్సహించింది. ఆమె లేకపోతే సేవ లేదు అనుకున్నారు అందరూ. ఈ రోజున దేవుడు ఇంకా భయంకరమైన మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్తున్నాడు. ఇంకా ఆయుష్కాలం ఇచ్చాడు. నాకు ఒక నమ్మకం, ఇంకా ఆయన సేవ చేస్తానని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ రెండోసారి మిమ్మల్ని చూస్తాను అనుకోలే నేను. మళ్ళీ చూసా. ఇంకెన్నిసార్లు చూస్తాను. ఒకవేళ మీకు కోపం వస్తే మళ్ళీ మీ ప్రెసిడెంట్ గారికో సెక్రటరీ గారికి చెప్పి ఇక పిలవద్దని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రతుకుతామన్న ఆశ లేదు. కానీ ఒక్క పౌలు గారికి ఉంది ఒక నిరీక్షణ. ఏంటో తెలుసా? పౌలు గారు తాను నమ్మిన దేవుడు ఎవరు ఆయనకి తెలుసు. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో పౌలు గారు పాపం నుంచి విడిపించబడ్డాడు. యేసే దేవుడని ప్రకటించడం ప్రారంభించాడు. యేసే క్రీస్తుని ప్రకటించడం ప్రారంభించాడు. ఆ రోజు నుంచి వెనుదిరిగి చూడలా. కొరడా దెబ్బలు తిన్నాడు, రాళ్ల దెబ్బలు తిన్నాడు, చనిపోయాడని కొన్ని వదిలేసిపోయారు. కానీ చావలేదు, ప్రకటిస్తూనే ఉన్నాడు. 23వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 21వ వాక్యంలో దేవుడు దూత పౌలుకు ప్రత్యక్షమై చెరసాలలో ఉన్నప్పుడు పౌలు గారికి చెప్తున్నాడు, పౌలా, నువ్వు మరణిస్తానని భయపడద్దు. నువ్వు ఎక్కడా మరణించవు. నువ్వు రోమాకి వెళ్తావు, ఇటలీకి వెళ్తావు. రోమా పట్టణంలో నీరో చక్రవర్తి ఎదుట నాకు సాక్షిగా ఉంటావు. ఈ మధ్యలో ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని పెనుగానులు వచ్చినా నువ్వు మరణించే అవకాశమే లేదు. దేవుని దూత డైరెక్ట్గా ప్రభుతో మాట్లాడాడు. ఈ రోజున ఈ బైబిల్ అంతా మీతో నాతో మాట్లాడేది బైబిలే. ఈ బైబిల్లో మీరు ఏ వాక్యం చదివినా అది మీ మాట. మీరు నమ్మగలిగితే అద్భుతం చూస్తారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. మీకు దేవతతో వచ్చి మాట్లాడాల్సిన అవసరంలా. రాత్రి కల్లో పాస్టర్ గారు వచ్చి మాట్లాడాల్సిన అవసరంలా. లేకపోతే తెల్ల బట్టలు వేసుకొని ఒక ఆమె ప్రవక్తిని ఉంటుంది కదా, మనకు పరిచయం ఉన్న ప్రవక్తిని, క్రైస్తవ జ్యోతిష్యురాలు ఉంటుంది, అప్పుడు అక్కడ ఉంటారు. వాళ్ళు వచ్చి మాట్లాడాల్సిన అవసరంలా. ఈ ముహూర్తాలు పెట్టేవాడు వచ్చి మాట్లాడాల్సిన అవసరంలా. వాక్యం మీరు చదివితే వాక్యం మాట్లాడతారు. పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. ప్రతి ఆదివారం మీ దైవ సేవకుడు మాట్లాడతాడు. ఈ రోజున ఈ పనికి మాలిన వాడు మాట్లాడే మాట కూడా ప్రవచనమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు దూత మాట్లాడినప్పుడు పౌలు నమ్మాడు. ఆయనకు ఒకే నమ్మకం. ఈ సముద్రంలో తుఫాన్ వచ్చింది, ఇటలీ వెళ్ళే మార్గంలో ఓడ పగిలిపోబోతుంది. ధాన్యమంతా నీళ్ళలో పోశారు. 276 మంది ఉన్నారు. పౌలు ప్రార్థన చేస్తున్నాడు, నిరీక్షణ కోల్పోలేదు. 2 కొరింథీ 1:20లో దేవుని వాగ్దానాలన్నీ అవును ఆమెన్ అన్నట్టుగా ఉన్నాయి. మన దేవుడు ఎవరో తెలుసా? వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన దేవుడు. కీర్తనల గ్రంథం 145:13. కీర్తనల గ్రంథం 145:13లో గాడ్ ఈజ్ ట్రస్ట్ వర్ది. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన తన మాటని నెరవేరుస్తాడు. 2 తెస్సలోనిక 3:2 ప్రభువు నమ్మదగినవాడు. మీరు ఆరాధించే దేవుడు అబద్ధం ఆడేవాడు కాదండి. యేసు ప్రభు ఎవరో తెలియక మనం నాటకాలు వేస్తున్నాం, నాట్యం ఆడుతున్నాం. యేసు ప్రభుని తెలిస్తే మనం అసలు భయపడము. ఈజ్ ట్రస్ట్ వర్ది, ఈజ్ ఫెయిత్ఫుల్ గాడ్. ఆయన మాట ఇచ్చేటట్టు తప్పడండి. నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, ఆశీర్వదిస్తాడు. నిన్ను స్వస్థపరుస్తానన్నాడు, స్వస్థపరుస్తాడు. నేను పొందిన దెబ్బల్లో స్వస్థత ఉందన్నాడు, ఇస్తాడు. నమ్మగలిగితే. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారికి నమ్మకం ఉంది. కనుకనే పౌలు లేచి అంటున్నాడు 27వ అధ్యాయం 21 నుంచి మీరు చదువుకుంటే, అయ్యలారా భయపడకండి, మీలో ఒకని తల వెంట్రుకైనా నేల రాలదు. నేను చావను, నాతో ఉన్న మీ 276 మంది చావరు. నేను ఖచ్చితంగా రోమా పట్టణానికి వెళ్ళాలి. నీరో చక్రవర్తి సాక్ష్యం చెప్పాలి. ప్రభు నన్ను బతికుంచుతాడు. నన్ను మాత్రమే కాదు, మీరు కూడా బతకబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహోదరి సహోదరుడా, నీ నమ్మకం, ఒక యజమానిగా నీ నమ్మకం,
ఒక యజమానురాలుగా నీ నమ్మకం నీ కుటుంబాన్ని బతికిస్తుంది. ఇందాకన్నా సెక్రటరీ గారు సాక్ష్యం చెప్పాడు, నా భార్య నా కుటుంబాన్ని బతికించిందని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరా జ్యోతి అని ఉన్నారు ఇక్కడ? దేవునికి స్తోత్రం కలుగును గాక. లేదేమో ఒకవేళ నా భార్య నన్ను ప్రభువులకు నడిపించింది అన్నాడు. చాలా సంతోషం. ఒక సహోదరి యొక్క నమ్మకం, ఒక సహోదరి యొక్క విశ్వాసం. మరి ఆయన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే సామాన్యం కాదు, వాళ్ళకి లేని అలవాట్లు ఉండవు నాకు తెలిసి. కానీ ఈ రోజున సంఘంలో ఒక మంచి బాధ్యత కలిగిన స్థితిలో ఆయన్ని పెట్టాడంటే ఆ భార్య ప్రార్థన. తమ్ముడు, చెల్లి, నీవు నమ్మకంగా ఉండు, నీ కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. ఓడ అనే కుటుంబంలో, ఆ షిప్ అనే కుటుంబంలో పౌలు ఒక్కడే నిరీక్షణ కలిగి ఉన్నాడు. హోప్ ఉంది అతనికి, ఫెయిత్ ఉంది, హోప్ ఉంది, లవ్ ఉంది. 1 కొరింథీ 13లో విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ 3 ఇంపార్టెంట్. ఈ పౌలుకు ఉన్నాయి. అయ్యలారా, మీరెవరు చావరు, మీరందరూ బతుకుతారు. మనందరం ఒక దీవికి వెళ్తాం. నేను ఖచ్చితంగా రోమా పట్టణానికి వెళ్తాను, ధైర్యపరిచాడండి. ప్రియమైన దేవుని బిడ్డారు, ఒక్కరు చావలేదు. 28వ అధ్యాయంలో మెలితే అనే ద్వీపానికి వెళ్ళారు. ఆ ద్వీపవాసులందరినీ పౌలు రక్షణలోకి నడిపించారు. రోమా చక్రవర్తి ఎదుట సాక్ష్యం చెప్పాడు పౌలు. 2 సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉండి రోమా పట్టణంలో అనేకుల్ని ప్రభు కొరకు సంపాదించాడు. రోమా సైనికులను కూడా మార్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సముద్రంలో చావవలసిన వ్యక్తి అనేకుల్ని రక్షణలోకి నడిపించాడు. ఈ రోజున చాలామంది అనొచ్చు, నీ జీవితం అయిపోయింది, ఇక మీ పిల్లోడు దేనికి పనికిరాడు, మీ పాప దేనికి పనికిరాదు, మీ ఆయన ఇక మారనే మారడు, మీ కుటుంబం అయిపోయినట్టే అని ఎవరైనా మిమ్మల్ని అంటే, మీ పిల్లల్ని అంటే, మీ భర్తనంటే మీరు ఏడవకండి, మీ భార్యనంటే మీరు ఏడవకండి, కంగారు పడకండి, దుఃఖపడకండి. మీ దేవుడు లోయల్లో కూడా దేవుడే. దేవుడికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మీరు ఏ ట్రబుల్లో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో మిమ్మల్ని ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ప్రార్థన చెయ్యండి, నిరీక్షణ కలిగి ఉండండి. నా దేవుడు నమ్మదగినవాడు, నా దేవుడు ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు. కీర్తన 23 దావీదు రాస్తూ అంటున్నాడు 4-5 వాక్యాల్లో, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిన, నేను భయపడను, కారణం నా దేవుడు అక్కడ కూడా నాకు తోడుగా ఉంటాడు. ఎక్కడైనా నాకు తోడుకుంటాడు ఆయన. గాఢాంధకారపు ఎక్స్పీరియన్స్లో కూడా నేను భయపడను. దేవుడు ఎవరో తెలిస్తే దేవుడు విడుదల చేస్తాడు. దేవుడిని నమ్మకుండా ఏదో మందిరానికి వస్తున్నామంటే ఆశీర్వాదాలు అనుభవించే అవకాశం ఉండదు. మరి ప్రాముఖ్యంగా పరలోక రాజ్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. పౌలు యొక్క విశ్వాసం, నిరీక్షణ పౌలుని బతికించింది. 276 మందిని బతికించింది. రోమాలో అనేకుల్ని రక్షణలోకి నడిపించింది. మెలితే ద్వీపవాసులందరినీ రక్షణలోకి నడిపించింది. ఈ రోజున నా ప్రభువు నీకే నష్టం జరగనివ్వడు. నీవు ఇంకా ఆశీర్వదించబడబోతున్నావు. నీ పిల్లలు ఇంకా కొండ మీద కట్టబడిన పట్టణాలకు వర్ధిల్లబోతున్నారు. ధైర్యంగా ఉండు, నిరీక్షణ కలిగి ఉండు, విశ్వసించు, ప్రార్థించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు యొక్క జీవితంలోకి వద్దాం. యోబు యొక్క జీవితంలో యోబు ఎవరు? అన్యుడా, దుర్మార్గుడా, పాప, తాగుబోతా, పేకటోడా? యోబు యథార్థవంతుడు, యోబు నిందారహితుడు, యోబు నీతిపరుడు. 1వ అధ్యాయంలోనే రాస్తున్నాడు. యోబు అంత భక్తి కలవాడు. మరి శ్రమలు వచ్చాయి. అంత నీతిపరుడికి ఎట్ట శ్రమలు వచ్చాయండి? మా పాస్టర్ గారికి ఎందుకు వచ్చాయండి శ్రమలు? పాస్టర్ గారు అంటే భక్తుడు కదండి. యోబుకే శ్రమలు వచ్చాయండి. పాస్టర్ గారు ఎంత యోబుకే శ్రమలు వచ్చాయి. మా కోయర్ లీడర్కి ఎందుకంటే శ్రమలు వచ్చాయి? పాట పాడిందంటే అసలు పరవశించిపోద్ది కదా. వస్తాయండి కోయర్ లీడర్కి కూడా. యోబుకే వచ్చాయండి. నీతిపరుడు, నిందారహితుడు, యథార్థవంతుడండి. మరలా చెప్తున్నానండి, వీఆర్ లివింగ్ ఇన్ ద ఫాలెన్ వరల్డ్. పాప ప్రపంచంలో బతుకుతున్నాం. మీరు వెంటనే ఎవరికైనా రోగం వచ్చిందంటే వాడు పాపి అనకండి దయచేసి. ఎవరిని అనొద్దు మీరు. పాపం వల్లే రోగం వస్తుంది 100% అనేది అబద్ధం. పాపం వల్ల రోగం వస్తుంది, అదొక కోణం. పాపం వల్లే రోగం రాదండి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒకడు పుట్టుగుడ్డివాడు. యేసుప్రభుని అడుగుతారు, వీడి పాపమా వీడి తల్లిదండ్రుల పాపమా అన్నారు. ఎవరు పాపం కాదురా, నా మహిమ ప్రత్యక్షపరచబడ్డ కొరకు దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఆ గుడ్డివాడు ఎవరు పాపం కాదండి. ఆ రాళ్లతో కొట్టుకుంటున్నాడు చూడండి, దయ్యాలు పట్టినోడు,
అది వాడి పాపమై ఉండొచ్చు. 38 ఏళ్ళుగా బెతెస్దా కోనేటి దగ్గర పడున్నాడు ఒకడు. వాడు ఏం పాపం చేశాడో నాకు తెలియదు. ఒకవేళ పాపం వల్ల కావచ్చు, లేకపోతే ఈ పాప ప్రపంచంలో ఉన్నాం కాబట్టి రకరకాల వైరస్లు, రకరకాల బ్యాక్టీరియాస్, రకరకాల తెగుళ్ళు వ్యాపిస్తున్నాయి. ఎవడు అతీతులం కాదండి. యేసుప్రభుని నమ్ముకున్నంత మాత్రాన ఈ బాడీ ఉక్కు బాడీ కాదు, ఇది దైవ బాడీ అయిపోదు వెంటనే. ఆత్మ దేవునిది అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మ దేవునిది. నీ ఆత్మకి నేను గ్యారంటీ ఇస్తా. మన ఆత్మ ఇక్కడ మనం నిద్రించిన వెంటనే నరకానికి మాత్రం వెళ్ళదు. యేసునందు నమ్మకం ఉంచితే నిత్య రాజ్యానికి చేరుతుంది. ఆ నమ్మకం నాకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ బాడీ ఎలా డికే అయిపోయేది. రక్షణ పొందనోడి బాడీని పురుగులు కొడతాయి, రక్షణ పొందినోడి బాడీని పురుగులు తింటాయి. వాడు ఇంకా కొద్ది బలంగా ఉంటాడు కాబట్టి బాగా ఇష్టంగా తింటాయి. మనం బక్క చిక్కుంటాం కాబట్టి కొద్ది తక్కువ తింటాయి, అంతే తేడా. అందరం చిక్కిపోవాల్సిందే. ఆత్మే చాలా ఇంపార్టెంట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని నాకు రోగం వచ్చింది, ఈరోజు ఆదివారం చర్చి మానేస్తా, దేవుడి మీద అలుగుతా. ఆత్మ ఇంపార్టెంట్, శరీరం కాదు. ఆత్మ ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం కలుగును కాక. యోబుకు ఆ సంగతి తెలుసు. యోబుకు వచ్చిన ఆ శ్రమ సరదాగా సాతానుగాడు దేవుడి దగ్గర రిపోర్ట్ చేస్తే దేవుడు అంటున్నాడు, యోబు యొక్క నీతి చూసావా అన్నాడు. ఆయన ఊరకుండొచ్చు కదా. దేవుడు ఎవరిని సెలెక్ట్ చేస్తాడో తెలియదండి బాబు. నేను అంటాను, ప్రభువా యోబులాగా నన్ను సెలెక్ట్ చేయొద్దని ప్రార్థన చేస్తాను నేను. ఎందుకంటే నేను తట్టుకోలేను, నా వల్ల కాదు. అసలే బలహీనుడిని, ఇంకా సేవ చేయాలని ఆశ ఉంది నాకు. యోబులాగా నన్ను చేయబోకంటాను నేను. దేవుడు సెలక్షన్లోకి ఎవడు వెళ్తాడో తెలియదు. పెద్ద పెద్ద మహాభక్తులు, క్యాన్సర్ వ్యాధులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. మహాభక్తులు ఏ పాపం వాళ్ళ జీవితంలో లేదు నాకు తెలిసినంతవరకు. అంతేగాని ఎవరికైనా కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది అంటే వెంటనే వాడు దుర్మార్గుడు, అందుకే కాలు ఇరిగింది అనొద్దండి దయచేసి. మీకు చేతులు జోడించి నమస్కారం చేస్తా. కారణం మీరు పాపులు అవుతారు. ఎవరికి మనం తీర్పు తీర్చే హక్కు లేదు. యోబు యొక్క జీవితమే సాదృశ్యం మనకి. ఆ పుట్టుగుడ్డివాడి జీవితమే సాదృశ్యం అది మనకి. ఇస్సాకు ఉన్నాడు ఆదికాండం 26వ అధ్యాయంలో. అతనికి వచ్చిన శ్రమలు ఎవరికి రాలా. అతను తవ్విన బావులన్నీ శత్రువులు పూడుస్తున్నారు. భయంకరమైన శ్రమ అది. డబ్బంతా ఖర్చు అవుతుంది. ఆ శ్రమ ఎటువంటి శ్రమ, ఎంత ఘోరమైన శ్రమ. ఎందుకు వచ్చింది అంత భక్తుడికి? ఎందుకు వచ్చింది తెలుసా? ఒక రోజున అదే శత్రురాజు ఇస్సాకు పాదాల యొద్ద మోకరించడానికి దేవుడు తెచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నువ్వు శ్రమ గుండా వెళ్తున్నావంటే గొప్ప ఆశీర్వాదానికి వెళ్ళబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. నేను ఈ రోజున దూషించిన వారే నీ ఎదుట వచ్చి మోకాళ్ళు వేసి మమ్మల్ని క్షమించమని అడుగుతారు, మా కొరకు ప్రార్థన చేయమంటారు. అందుకే కంగారు పడొద్దని ప్రభువు చెప్తున్నాడు. యోబు కంగారు పల్ల. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వాక్యంలో అంటాడు, నా విమోచకుడు సజీవుడు. మై రిడీమర్ ఈజ్ అలైవ్. నా విమోచకుడు సజీవుడు. ఏంట్రా బాబు చిల్ల పెంకుతో గోక్కుంటున్నావు? నా విమోచకుడు సజీవుడు అంటున్నావు. ఎస్, నేను ఏ రోగం గుండా వెళ్ళినా, ఏ శ్రమ గుండా వెళ్ళినా నా విమోచకుడు సజీవుడు కాకుండా పోడు. ఈ నమ్మకమేనండి 42వ అధ్యాయంలో యోబుని రెట్టింపు ఆశీర్వాదాలకు పాత్రునిగా చేసింది. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో, నా జీవితంలో విశ్వాసం, నిరీక్షణ, ప్రార్థన, దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు నమ్మదగిన వాడనే పరిపూర్ణమైన నమ్మకం. కీర్తన 32:10 అంటాడు, యెహోవా యందు నమ్మికించు వారిని కృప ఆవరిస్తుంది. ఆ కృపలో స్వస్థత ఉంటుంది, ఆ కృపలో సమాధానం ఉంటుంది, ఆ కృపలో అభివృద్ధి ఉంటుందండి. నమ్మకం ఉంచక కృపను కోల్పోతున్నామండి. దేవుడు మన మీద కృప చూపాలని ఆశపడతాడు. దేవుడు కృప అనే అంబరిల్లా మన మీద ఎప్పుడు ఉంచాలనే కోరుకుంటాడు. కానీ మనమేం చేస్తామో తెలుసండి, వాడు చెప్పే మాట, వీడు చెప్పే మాటని దేవుడు మనకి కప్పాలనుకున్న కృప నుంచి మనమే దూరం అవుతాం. దేవుడు ఎప్పుడు మనకు దూరం కాడు. దేవుడు మనకెప్పుడు దూరం కాడు. మనమే దేవునికి దూరం అవుతున్నాం. ఈ రోజున మరొక్కసారి ప్రభు సంఘానికి వాగ్దానం చేస్తున్నాడు, మీ మీద నా కృపా వస్త్రాన్ని కప్పాలని ఆశపడుతున్నాను. మీ మీద నా కృపా వస్త్రాన్ని కప్పాలని ఆశపడుతున్నాను. మీరు నిలిచి ఉంటారా? ఆ కృప నుండి దూరం అవుతారా? మీరు నిలిచి ఉంటే
మీరు లోయ అనుభవాల గుండా వెళ్తున్నా, శ్రమల గుండా వెళ్తున్నా, మిమ్మల్ని విడిపించగలిగిన వాడిని నేను. మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీ పిల్లల జీవితాలను వర్ధిల్ల చేస్తాను, అంతమంది మిమ్మల్ని నిత్యరాజ్యంలో చేరుస్తాను. వ్యాధి బాధలు, ఆకలి దప్పులు లేని నూతన సృష్టిలో మీరుంటారు. 1000 ఏళ్ల క్రీస్తు పాలనలో మీరుండబోతున్నారు. ప్రభు మేఘాల మీదకి వచ్చినప్పుడు మీరు సజీవులుగా ఉంటే మహిమ శరీరాన్ని మీరు ధరించుకుంటారు. 1 యోహాను 3వ అధ్యాయం 1-2 వాక్యాల ప్రకారం ఒక రోజున మీరు నా పోలికగా మిమ్మల్ని మారుస్తా. మీరు నా పోలికగా మారబోతున్నారు. మీరు నమ్మగలిగితే, కృపావస్త్రం కింద ఉండగలిగితే, మీరు మీ బంధువు చెప్పిన మాట విని, ఆ బంధువు చెప్పిన మాటని, ఆ కులమోడు చెప్పిన మాటని, ఈ కులమోడు చెప్పిన మాటని, కృపావస్త్రానికి దూరం అయిపోతే నేనేం చేయలేను. మిమ్మల్ని పిలిచాను నేను, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తజనులారా నా యొద్దకు రండి, మీ కొరకు నేను ప్రాణత్యాగం చేయబోతున్నాను అన్నాను. చేశాను, మిమ్మల్ని కడిగాను, మీరు వచ్చారు, మందిరంలో కూర్చున్నారు. ఇక నా నుండి దూరం కాకండి. నా కృపా వస్త్రపు నీడలో మీరుండండి, నా బాహుబలంలో మీరుండండి, నా బాహువు కింద, నా రెక్కల చాటులో మీరు దాగి ఉండండి. మహోన్నతుడైన నా నీడన విశ్రమించండి. మిమ్మల్ని ఆశీర్వదించే బాధ్యత నాది. దావీదును ఆశీర్వదించాను కదా, పౌలు యొక్క విశ్వాసాన్ని నేను ఘనపరిచాను కదా, భయంకరమైన శ్రమలు అనుభవించిన యోబుని యోబు గ్రంథం 42వ అధ్యాయంలో రెట్టింపు ఆశీర్వాదాలకు పాత్రునిగా చేశాను కదా. మిమ్మల్ని నేను ఆశీర్వదించలేనా? మీరు నా రక్తంతో కడగబడిన నా ప్రియమైన బిడ్డలు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. మీ విలువ ఎంతో తెలుసా? నా రక్తం అంతా. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చీకటితో నిండిన నా బ్రతుకుని వెలుగుగా మార్చాడు. దుర్గుణాలతో నిండిన నా హృదయాన్ని ఈ రోజున సద్గుణాలు కలిగిన హృదయంగా మార్చాడు. నరకానికి వెళ్ళాల్సిన నన్ను నిత్యరాజ్యానికి వారసునిగా చేశాడు. ఆమెన్, హల్లెలూయా. అటువంటి దేవుడు నేను నా కులం మెప్పు కోసమో, మతం మెప్పు కోసమో, అధికారుల మెప్పు కోసమో నేను మర్చిపోలేనండి. మీరు మర్చిపోతారా? డెస్టినీ ఈజ్ యువర్స్. తెలియక యేసుని ద్వేషిస్తున్నారు. నమ్ముకున్న మనమైనా నమ్మకంగా ఉందాం. ప్రభు మన పక్షంగా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా.